ఏవండి మిగిలిన డిపార్ట్మెంట్లోని చేస్తున్న అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆప్కోస్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన రూల్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఆయా పోస్టుల్లోని అపాయింట్ చేసి వాళ్ళకి సంబంధించిన విద్యా అర్హతలను బట్టి వాళ్ళు చేసిన పనితీరును బట్టి వాళ్ళకి ఇస్తున్న జీతాలు కానీ వాళ్ళని చూసుకుంటున్న విధానం కానీ ఎంత గొప్పగా ఉందండి. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము పెట్టిన రిప్రజెంటేషన్ కానీ మేము తిరిగిన పొలిటీషియన్స్ కానీ మేము కలిసిన నాయకులు కానీ ఎవ్వరూ కూడా మా యొక్క సమస్యని ముఖ్యమంత్రి గారి వరకు కూడా ఎందుకు తీసుకెళ్ళలేకపోయారో మాకైతే అర్థం కావట్లేదండి. అది ఆర్టీసీలో ఉన్న అధికారుల్లో తప్పిదమా, లేదా మేము కలిసే విధానం తప్పిదమా, లేదా మేము కరెక్ట్గా వెళ్ళే విధానం అంటే మేము ఎవరిని కలిస్తే మా యొక్క బాధ ముఖ్యమంత్రి గారి వరకు వెళ్తుందా అనేది తెలుసుకోకపోవడం మా తప్పిదమా అనేది మాకు తెలియడం లేదండి. ఈ రోజు వరకు కూడా మేము చేయని ప్రయత్నం లేదు, కలవని నాయకుడు లేడు, ఇవ్వని రిప్రజెంటేషన్ లేదు, అలాగే మా యొక్క ఆర్టీసీ అధికారులని విన్నవించుకొని రోజు లేదు. ఎవరిని ఏ విధంగా అడిగి తిరిగి అలిసిపోయి ఉన్నామండి. కనీసం ఇప్పటికైనా అంటే ఇంక ఈ రోజు దాటితే మా చేతుల్లో ఏమీ లేదు అనే మాట తప్ప, అయ్యో ఈ క్షణం మేము వీళ్ళకి చేస్తే వీళ్ళ మొఖాల్లో ఉండే ఆనందం, వీళ్ళ కళ్ళల్లో నిండే ఆనందాన్ని చూడగలరండి. అది ఎంత ఎత్తులో ఉంటుందో. కనీసం ఈ ఒక్క ఆలోచన మీదైనా మా యొక్క సాధక బాధకాల్ని, మేము పడుతున్న ఈ నరకయాతన్ని, మేము అనుభవిస్తున్న ఈ యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు, లేదంటే దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు, దీనికి శాశ్వత పరిష్కారం ఇచ్చేవాళ్ళు మాకు కాస్త సహకరించి మాకు అండదండగా ఉంటారని మేము ఈ ఒక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఒక సమస్య పరిష్కారం ఉంది, లేదు దీనికి త్వరలో ఒక ముగింపు ఉంటుంది అనే భరోసా ఇస్తారనే ఒక చిన్న ఆశతో ఈ చివరి ప్రయత్నం, ఈ ఆఖరి నిమిషంలో, ఈ ఆఖరి క్షణంలో మేము చేస్తున్న చిట్ట చివరి ఆఖరి ప్రయత్నం ఏంటి. దీన్ని ఇంక ఏ విధంగా చేయాలో, ఇంక ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా మేము తెలియని పరిస్థితిలోని ఆఖరి ప్రయత్నంగా మాత్రమే ఈ యొక్క వీడియోని చేసి పెడుతున్నాము. ఈ వీడియోలో కనిపిస్తున్న స్టేజ్ మీద అవుతున్న మీటింగు రీసెంట్గా 1 నెల క్రితం అవుట్సోర్సింగ్ స్టేట్ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ సహాయం చేకూరే విధంగా ఒక యూనియన్ వాళ్ళు మీటింగ్ పెడితే దానికి మేము అందరం హాజరవ్వడం జరిగింది. ఆ మీటింగ్లోని మా ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్కి సంబంధించి ఏ ఒక్క అంటే అప్లికేషన్ కానీ రిప్రజెంటేషన్ కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే అక్కడ మాట్లాడుతున్న ఒక వ్యక్తి గబుక్కున మైక్ తీసుకొని మాట్లాడడం జరిగింది. అంటే ఆ విధంగా అయినా ఆర్టీసీలో ఇంకా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఆప్కోస్లో చేర్చలేదు, లేదా జీతాలు చాలా తక్కువలో ఉన్నారు అని తెలియడం కోసం. అది ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ జరిగిన మీటింగే. దాని తర్వాత కూడా మా జీవితాల్లో ఒక మార్పు రాలేదు, మా యొక్క అవుట్సోర్సింగ్ విధానంలో మార్పు రాలేదు. దానికి కారణం మేము ఏంటి చేసాము, మేము చేసిన తప్పేంటి అనేది మాకు తెలియని పరిస్థితిలో ఉంది. దీని తర్వాత కంటిన్యూగా అంటే ఆ మీటింగ్ జరిగిన దగ్గర నుండి కూడా మళ్ళీ ఈ రోజు వరకు మళ్ళీ ప్రతి నాయకుల్ని కలుస్తూనే ఉన్నాం, ప్రతి పర్సన్ని కలుస్తూ ఉన్నాం, ప్రతి ఆఫీసర్ని కలుస్తూ ఉన్నాం. మా యొక్క ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వాళ్ళని మాత్రం ఆప్కోస్లో చేర్చలేదు, లేదా జీతాలు పెంచలేదు, లేబర్ యాక్ట్ ప్రకారము ఇస్తున్నారు, అది కూడా నామ్స్ని బేస్ చేసుకొని అని. కానీ దాని మీద ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడు తర్వాత వచ్చే ప్రతి మూమెంటు, ప్రతి ఫోటో కూడా మేము పెట్టిన రిప్రజెంటేషన్స్, మేము కలిసిన నాయకులు, మేము కలిసిన ఆఫీసర్స్, మేము ఎంతమంది ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి వెళ్ళినవి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా క్యాప్చర్స్ రూపంలో మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న పెద్దలు కానీ, చిన్నవాళ్ళు కానీ, తోటి సహోద్యోగులు కానీ, వేరే డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళు కానీ ఒక్కసారి చూడండి. మా యొక్క ప్రయత్నం 1 రోజు 2 రోజులతో మొదలుపెట్టి ఆగిపోయింది కాదండి. దాదాపు 15 ఏళ్ల నుండి
నాకన్నా ముందు నాతోటి వాళ్ళు, నా తర్వాత వాళ్ళు కూడా చేస్తున్న ముఖ్యమైన వీడియో కొంచెం సహకరిస్తారని